జై శ్రీరామ్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. నేనైతే ఇలా చిన్నగా పూజ చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఇక్కడ కింద పరిచి ఒక క్లాత్ పైన పరిచి అమ్మవారిని ఇలా కూర్చోబెడతాను. సో దీపావళికి గోల్డ్ కొనాలి అన్నారు కాబట్టి అని చెప్పేసి నేను ఈ లక్ష్మీదేవికి 4 గుండ్లు కొన్నానండి. ఎన్నో రోజుల నుంచి జమ చేసుకున్న డబ్బులతో 4 గుండ్లు కొన్నాను. ఇలా ఎప్పుడో లాస్ట్ దీపావళికి వెండి పువ్వులు చేయించాను కొంచెం సేవింగ్స్తో. వాటితో అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే క్షీరదీపం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరదీపం ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇదైతే కొత్త బౌల్లో ఆవు పాలు తీసుకున్నాను. ఇలా ఆవు పాలల్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలని చెప్పారు. సో నా దగ్గర అయితే మేము హోమ్ మేడ్ నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం మనకి ఎంత అవసరమో అంత నెయ్యి వేసుకోవడం బెటర్. అయితే ఆకు పైన పెట్టమని చెప్పారా, ఆకు పైన కూడా పెట్టుకోవచ్చు. ఇలా మందార ఆకు తీసుకున్నాను, దానికి చిన్న హోల్ చేశాను సెంటర్లో. సో ఏంటంటే ఒత్తు అనేది ఇలా మంచిగా నించుంటుంది అనే పాయింట్తో హోల్ చేశాను. ఇలా పెట్టాలి దీంట్లోకి. ఇది చూస్తున్నారు కదా, నేనైతే ఇలా పెట్టాను అనమాట. ఒత్తుని ఇలా పెట్టాను. సో ఏంటంటే ఇలా పెట్టుకోవచ్చు, దీనిపైన ఉంటుందన్న పాయింట్లో. సో ఫస్ట్ మనం దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట. కొంచెం అంత నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి ఉన్నంతసేపు ఉంటుంది కాబట్టి దీపం, అందుకే ఆ పాయింట్లో కొంచెం చాలా నెయ్యి వేస్తున్నాను అనమాట నేను. ఇప్పుడు ఈ దీపావళికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇంతకంటే మంచి లక్ష్మీ పూజలు మనం ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి. ఇలా ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం చేసుకోవాలి. ఏమైనా బాధలు కానీ ఏది ఉన్నా మనకి అన్నీ తొలగిపోతాయి. మెయిన్గా అప్పుల బాధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అన్నమాట. ఇంకోటి ఇలా చేయడం అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంట. సో మనం ఆగుతామా చెప్పండి, చెప్పిన తర్వాత ఆగం కదా. సో ట్రై చేయాల్సిందే. సో నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది నాకు కూడా ఇంకా ఐడియా లేదు. ఈరోజే ఫస్ట్ టైం. సో ఈవినింగ్ పూజలు అప్పుడు చేద్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఈరోజైతే నేను ఇలా అమ్మవారికి దీపం పెట్టుకుంటున్నాను. చూడండి, కింద పాలు పైన నెయ్యి, ఒక చిన్న లీఫ్, ఆ లీఫ్కి ఇలా ఒత్తు పెట్టి పెట్టుకున్నాను. ఇలా దీన్ని క్షీరదీపం అంటారు. లక్ష్మీమాతకి జై. అందరికీ ఆ లక్ష్మీమాత అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అస్సలు కరువు అనేది రాకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను. జై లక్ష్మీమాతకి జై. సో నేనైతే ఇలా దీపం పెట్టి అమ్మవారికి సమర్పించుకున్నానండి. సో మీరు కూడా మీ ఇంతే కాకుండా చిన్నదైనా సరే, యాక్చువల్గా అయితే వెండి బౌల్లో పెట్టాలని చెప్పారు, కానీ వెండి బౌల్ ఇప్పుడు అంతలా మనకి అంత అవైలబుల్గా లేకుండే. సో నెక్స్ట్ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు దాన్ని కూడా చేసుకుందాం. కానీ ఇప్పుడైతే నేను అమ్మవారికి ఇలా చిన్న ఒక కొత్త బౌల్ తీసుకొచ్చాను. చూడండి, దీపం అయితే చాలా చక్కగానే వెలుగుతుంది. ఐ గెస్ నెయ్యి అయిపోయేంత వరకు ఉంటుందని అనుకుంటున్నాను. కొత్త బౌల్ కాబట్టి ఫస్ట్ బౌల్కి కూడా మంచిగా బొట్లో పెట్టండి. నేను అవతల సైడ్ పెట్టాను, అందుకే కనపట్లేదు. బికాజ్ అమ్మవారి కోసం అని చెప్పాను కాబట్టి అమ్మవారి సైడ్ పెట్టాను, ఫేస్ చేసి పెట్టాను. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒత్తు దీనిపైన పెట్టమన్నారు నేను చూసిన ఛానల్స్లో. సో నేను ఒత్తు అలా పెట్టలేదు, పాలల్లోకి మునిగేటట్టు ఒత్తు పెట్టాను అనమాట, కిందికి పెట్టాను. ఇక్కడ లీఫ్ సపోర్ట్ కోసం అని చెప్పి లీఫ్ తీసుకున్నాను అంతే. వాళ్ళేమో బొడ్డొత్తు చేసి దానిపైన ఇలా ప్లేస్ చేయమన్నారు. సో అందరూ నూనెలో ముంచి పెడతాం కదా, అది ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక లేయర్ అయితే ఫామ్ అవుతుంది, ఆ లేయర్ అంతా అయిపోయే వరకు దీపం ఖచ్చితంగా వెలుగుతూనే ఉంటుంది. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మా పిల్లలు అయి చెప్పు. హ్యాపీ దీపావళి. చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ దీపావళి అండి. హ్యాపీ 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 దీపావళి. మీరు క్రాకర్స్ కాల్చుకోండి, మంచిగా దీపాలు వెలిగించుకోండి.